కాకినాడ నగరపాలక సంస్థ చెత్త నిర్వహణలో వినూత్న చర్యలు చేపడుతూ వేస్ట్ టు వెల్త్ భావనను విజయవంతంగా అమలు చేస్తోంది. నగర ప్రజల నుంచి సేకరించిన తడి పొడి చెత్తను వినియోగించి సేంద్రియ ఎరువులను తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. శుక్రవారం రెవెన్యూ కాలనీలో ఉన్న సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాన్ని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో జరుగుతున్న ఎరువుల తయారీ విధానాన్ని పర్యవేక్షకులు నవీన్ అధికారులకు వివరించారు. కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్న సేంద్రియ ఎరువులతో నిర్వహిస్తున్న తోటలను కూడా కమిషనర్ పరిశీలించారు. కేంద్రంలో చిక్కుడు, వంకాయ, సొరకాయ, అరటి, గోరింటాకు, తోటకూర వంటి పంటలను సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా కేంద్రానికి అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్న కమిషనర్ త్వరలో జరగనున్న స్వచ్ఛ సర్వేక్షణ దృష్ట్యా అవసరమైన అన్ని సదుపాయాలను తక్షణమే కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల నుంచి సేకరించిన చెత్తను ఎరువులుగా మార్చి తిరిగి ప్రజలకి అందించడం ద్వారా సంపద సృష్టిస్తున్నామని తెలిపారు. ఎటువంటి రసాయనాలు లేకుండా తయారైన ఈ సహజ సిద్ధ ఎరువులు ఇంటి తోటలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. బయట మార్కెట్లో కిలో సేంద్రియ ఎరువు 100 వరకు ఉండగా కార్పొరేషన్ కేవలం 20కి అందిస్తోందని తెలిపారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ వద్ద ఈ ఎరువులను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందు బొందగుంటలోని కేంద్రీకృత పొడి వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రం, ఆర్గానిక్ ఫార్మింగ్ కేంద్రాలను కూడా కమిషనర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, ఎస్సీపీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఈఈలు కనకారావు, అర్జున్, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, ఇన్స్పెక్టర్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా సేంద్రియ ఎరువులు ద్వారా పంపించిన పదార్థాలే మనం తినడానికి ఇష్టపడుతున్నాం. మన వరి కానీ ఇతర పదార్థాలన్నీ కూడా సేంద్రియ ఎరువుల ద్వారాగా మనం చేస్తున్నాం. అదే సేంద్రియ ఎరువుల ద్వారా పంపించింది పండించిన ధాన్యం బియ్యం ఉన్నట్టయితే కేజీ 70-80 రూపాయలు అమ్ముతున్నారు. ఇది కేవలం మన 20 రూపాయలు ఇది వేసుకున్నట్టయితే మనకి కొంత ఫ్లవరింగ్ ముఖ్యంగా ప్రతి వారి ఇంట్లోనూ కూడా పువ్వుల మొక్కలు కానీ లేకుంటే ఇతర ఉపయోగపడే మొక్కలు ఉంటాయి. వాటికి వేసుకున్నట్టయితే దీనివల్ల ఇబ్బంది ఉండదు. కొంతమంది ఔత్సాహికులు మరి వారి పెరట్లో మరి కాయకూరలు అంటే టమాటో కానీ లేకుంటే వంకాయ కానీ బెండకాయ కానీ బీరకాయ కానీ తోటకూర కానీ పండించుకుంటారు చాలామంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మక్కడే చూసి ఇక్కడ పండిస్తున్నాము. అరటి చెట్లు కూడా చక్కగా పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. దీన్ని ఉపయోగించుకుంటాకి చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా రేపు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మరి ఒక టీం మనకు విజిట్ చేస్తుంది. ఈ టీం విజిట్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఒక రెవెన్యూ కాలనీ ఇది. ఈ కాలనీ వాసులందరూ కూడా సహకరించి మీరు దీన్ని కూడా ఈ ఎరువుని ఎలాగ ఉపయోగించుకుంటున్నారో కూడా వారికి చెప్పే విధంగా చేసుకోండి. ప్రజలందరూ కూడా చాలా మంది కూడా బయట నుంచి కొని తెచ్చుకుంటున్నారు. ఇక్కడే మనం కార్పొరేషన్లో ఉంది, చాలా మందికి తెలియదు ఇది. మనం రేపటి నుంచి మనం ప్రతి సోమవారం కూడా మన కాకినాడ కార్పొరేషన్లో ఎక్కడైతే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామో అక్కడ కూడా మనం ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయవలసిందిగా మా ఎంహెచ్ఓ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా నవీన్ ప్రతి సోమవారం కూడా ఒక 100 ప్యాకెట్ పట్టుకొచ్చి మన దగ్గర పెట్టినట్టయితే మన అమ్మకం జరుగుతుంటుంది, ప్రజల్లోకి వెళ్తుంది. మెయిన్ ఇది ఒకటి చేస్తున్నాము. ముఖ్యంగా మన ఏడీసీ గారు, ఎస్సీ గారు, ఎంహెచ్ఓ గారు ఈ ముగ్గురు, అదేవిధంగా ఈ గారు ఉన్నారు కనకారావు గారు, ఈ నలుగురు కూడా దీని యొక్క ప్రజల్లో ఇది సక్రమంగా మెయింటైన్ చూసే విధంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. అంటే మనం కార్పొరేషన్ ఓన్లీ శానిటేషన్ అవే కాకుండా ఇట్లాంటి కార్యక్రమం కూడా చేస్తున్నాం కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మన వాళ్ళు బయట కాకుండా మన కార్పొరేషన్ దీనికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ప్రజలకు అవగాహన ఉంటుంది. అంటే మీరు ఇచ్చిన చెత్తనే మళ్ళీ ఎరువుగా తయారు చేసి మళ్ళీ మీకు సప్లై చేస్తున్నాం. ఇది రీసైకిల్ రీయూజ్ లాగా మనం చేస్తున్నాం. ఏదైతే వస్తుందో దాన్ని మళ్ళీ రీయూజ్ చేసి రీసైక్లింగ్ చేసి మళ్ళీ అంటే రిడక్షన్ చేసి మళ్ళీ మీకు అన్ని కూడా పంపిస్తున్నాము. కాబట్టి ప్రజలు దీనికి అవకాశాన్ని సద్వినియోగం చేస్తుందిగా కోరుచున్నాను.